హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ నిద్ర వస్తుంది. అయినా సరే నాకు ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అని చెప్పేసి టీ పట్టుకొని మరీ కూర్చున్నాను. ఏంటనండి, సెకండ్ షో సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది నాకు. చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ కూడా వెంటనే వచ్చేస్తాయి. నాకు ఏ పని చేసినా కూడా చైల్డ్హుడ్కి వెళ్ళిపోతాం కదా మనం, అలా వచ్చేస్తున్నాయి నాకు. నాకు ఇష్టమైన హీరో సూర్య. అసలు ఈ సినిమా చూడడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే, ఒకటి నెంబర్ వన్ ఏంటంటే, నాకు సూర్య అంటే చాలా ఇష్టం, ఫేవరెట్ హీరో నాకు అని చెప్పేసి నేను ఇష్టపడ్డాను చూడటానికి. సెకండ్ ఏంటంటే, లేడీ డైరెక్టర్ అండి. మన లేడీస్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా, లేడీ డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళల్లో ఇంత క్రియేటివిటీ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అది హిట్ అవని ఫ్లాప్ అవని చూడటం అయితే పక్కా చూస్తాను, అంత ఇష్టం నాకు. లేడీ డైరెక్టర్ ఏ సినిమా చూసినా కూడా చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సుధా కొంగర ఆల్రెడీ ఒకసారి నేను గురు సినిమా చూస్తాను, చాలా బాగుంది. ఇంకా అలానే ఈ సినిమా ఎలా తీశారు, నాకు ఇష్టమైన హీరో కదా, ఎలా తీశారు, ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది. అందులో రియల్ స్టోరీ, మన కెప్టెన్ గోపీనాథ్ బయోగ్రఫీ బేస్ చేసుకొని తీశారు ఈ సినిమాని. రియల్ స్టోరీని తీశారంటే కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది కదా, అలా అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ చూపించాను. రియల్ స్టోరీ ప్లస్ రియల్గా చేసే హీరో సూర్య అంటే రియల్గా చేస్తాడు కదా, అసలు న్యాచురల్గా చేస్తాడండి. మనం న్యాచురల్ నాని మనకి ఎలా పేరు ఉంటుందో, సూర్యకి కూడా న్యాచురల్ సూర్య అని పేరు ఇవ్వచ్చు, అంత రియల్గా చేస్తాడు. ఎక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఆయన చూస్తుంటే ఆమె మిస్సెస్ కూడా నాకు అట్లానే అనిపిస్తుంది, జ్యోతిగా కూడా ఇద్దరు అట్లానే అనిపిస్తారు. అందుకని ఇద్దరు దగ్గర అయ్యారని కూడా ఒకసారి అనుకుంటా ఉంటాను నేను. ఇక ఇలా చెప్తా ఉంటే సినిమా కంటే ముందు నా స్టోరీ ఎక్కువవుతుంది మీకు. నేను సినిమా చూసిన తర్వాత దాని యొక్క రివ్యూ కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, వాచ్ చేస్తానండి. వాచ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తానండి, నో డౌట్ అసలు. ఎందుకంటే సుధా కొంగర అండ్ సూర్య, అది ఎట్లన్నా ఉండండి, సినిమా మాత్రం హిట్ అవుతుంది. డెఫినెట్గా నేను రివ్యూ ఇస్తాను. అసలు హిట్ అవుతుంది కాబట్టి రివ్యూ ఇస్తాను అంటున్నాను. ఫ్లాప్ అవుతుంది అంటే నేను ఎందుకు ఇస్తాను, కామ్గా చూసి కూర్చుంటాను, తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటారులే ఆవిడ అని చెప్పేసి. డెఫినెట్గా హిట్ అవుతుందని ఆ ఫీల్తో కూర్చుంటున్నాను నేను. ఇంకా ఓకే అండి, చూసేస్తాను ఇంకా సినిమా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం టైంలో వస్తుంది కదా, ఎవ్వరు వదులుకోబాకండి. అందరు చూడండి. సినిమా అయితే మంచి థ్రిల్లర్ సాగుతుందండి, అసలు సూపర్ ఉంది అసలు. అది ఫైనల్గా చెప్తాను. కానీ మనకి సినిమా చూసేటప్పుడు ఏదన్నా వెళ్తూ ఉండాలి కదా. నేను మన విజయవాడ నుంచి పూతరేకులు తెచ్చుకున్నాను, ఇది తింటా మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నాను. సినిమా అంతా అయిపోయిందండి, వచ్చేస్తుంది ఇక నిద్ర ముంచుకొస్తుంది అంటారు కదా, అట్లా వస్తుంది నాకు. కానీ నిద్ర ఆపుకొని కూర్చున్నందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ముందుగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ అండి. చాలా చాలా బాగా తీశారు ఆవిడ, నిజంగా. ఇంకా ఒక లేడీ థాట్స్ ఇంత బాగా కూడా ఉండగలవా అని అనిపించింది నాకైతే. చాలా బాగా పిక్చరైజేషన్ చేశారు అసలు. సుధా కొంగర గారు 10 years ఆ యొక్క హార్డ్ వర్క్ అనమాట ఇది. అసలు హార్డ్ వర్క్ అంటే ఇంట్రెస్ట్తో చేసిన హార్డ్ వర్క్ అనాలి అని తెలుస్తుంది మనకి, ఎంత ఇంట్రెస్ట్తో చేశారు ఆవిడ. ఆవిడ విజన్కి తగ్గట్టుగా సూర్య దొరికారు ఆవిడకి. సూర్య గారు కూడా ఎంత బాగా చేశారంటే అసలు చూసినంతసేపు సినిమా చూస్తున్నట్టు లేదు, రియల్గా జరుగుతుంది. కెప్టెన్ గోపీనాథ్ గారిని ఎప్పుడు చూడలేదు నేను అసలు, కానీ సూర్యనే గోపీనాథ్ గారేమో అన్నంత పూనుకున్నట్టు అనిపించింది నాకు. గోపీనాథ్ గారు అసలు సూర్యలోకి అలాగా మోల్డ్ చేసేసుకున్నారు సూర్య గారు. హీరోనే రియలిస్టిక్ అనుకుంటే హీరోయిన్ ఈ హీరో గారికి తగ్గట్టుగా ఉన్నారండి. సెలెక్షన్ చేయడంలో చాలా బాగా చేశారు. తను కూడా న్యాచురల్ హీరోయిన్ అనొచ్చు. ఇక నుంచి ఏంటంటే లైక్ మన ఎవరు చిన్న డ్యాన్స్ చేస్తుంది, పక్క ఉంటుంది, ఫిదా హీరోయిన్ ఎవరు, సాయి పల్లవి, మళ్ళీ నిత్య మీనన్, ఆ కేటగిరీకి వచ్చేస్తుందండి ఆ హీరోయిన్ అయితే. చాలా బాగా చేశారు ఆవిడ కూడా.
రీ రికార్డింగ్ అయితే అద్దరిందండి, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది అసలు. జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. జీవి ప్రకాష్ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉంది. అతను ఎప్పటి నుంచో ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అందుకని అంత బాగా చేశాడు. ఓకే, అతను ఇది ఏఆర్ రెహమాన్ మేనల్లుడు. అది సంగతి. జీవి ప్రకాష్ గారు చాలా బాగా రీ రికార్డింగ్ ఇచ్చారండి అసలు. టోటల్గా సినిమాలో ఈ పాయింట్ నచ్చలేదు అనేది లేదండి, అన్నీ అసలు ఫుల్ మీల్ అని చెప్పచ్చు. అసలు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అటు లవ్ సీన్సే కానీ, ఇటు ఫ్యామిలీ సెంటిమెంటే కానీ, అటు మదర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, దేశభక్తి కానీ, దేశ సర్వీస్ ఎలా చేయాలి, మన సొసైటీలో మన వాళ్ళందరికీ ఎలా సర్వీస్ చేయాలి, నా కోసం నేను కాకుండా అందరి కోసం చేయాలి అనే ఆ థాట్ ప్రాసెస్ అనేది చాలా బాగా నచ్చింది. అసలు ఆ మెయిన్ పాయింట్ అదే అసలు అనిపించింది నాకు సినిమా మొత్తంలో. ప్రతి ఒక్కళ్ళు అలాగ ఉండాలని చెప్పేసి హోప్ఫుల్లీ అలా ఉండాలి. చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను ఇట్లా ప్రైమ్లో చూస్తున్నాను. ఎప్పుడు నేను టీవీ దగ్గర ఇంత టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం నాకు. అసలు నేను ఇంత టైం స్పెండ్ చేయను టీవీ దగ్గర, కానీ సూర్య మీద అఫెక్షన్తో నేను కూర్చున్నాను, అభిమానంతో. ఆకాశం నీ హద్దురా అనే సినిమా మాత్రం అందరికీ నచ్చుతుందండి, తప్పకుండా చూడండి అందరూ. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.